పీల్చే గాలి విషతుల్యంగా మారిపోతే అక్కడ జీవించే వారి పరిస్థితి నరక సమానమే. ఎయిర్ ప్యూరిఫైయర్లతో కాలం గడపాల్సిందే. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు ఇదే స్థితిలో ఉన్నారు. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. గాలి నాణ్యత పడిపోయి ఊపిరాడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 387గా నమోదైనట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి వెల్లడించింది. తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ లేక వాహనదారులు అవస్థలు పడ్డారు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో శనివారం తెల్లవారుజామున నోయిడా ఎక్స్ప్రెస్ వేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారులకు గాయాలవడంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హైవేపై భారీగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ ఎన్సీఆర్లోని 18 ప్రదేశాలలో ఏక్యూఐ 400 కంటే ఎక్కువగా రికార్డైంది. వివేక్ విహార్, వజీర్పూర్, ఆనంద్ విహార్, జహంగీర్పురి, నరేలా, బవానా, నోయిడా సహా పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి వెళ్లిపోవడంతో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. గ్రాప్ 3లో భాగంగా అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమలు చేస్తున్నారు అధికారులు. రైల్వే, మెట్రో, ఎయిర్పోర్ట్స్, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణాలు మినహా మిగిలిన అన్నింటిపైన నిషేధం ఉంటుంది. అలాగే ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్, నోయిడా తదితర ప్రాంతాల్లో అత్యవసర వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాలపై బ్యాన్ అమల్లోకి వచ్చింది.